ఇక్కడ దాకా వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉంది నీకు? వరి ఉన్నది. కొన్నారా వరి? మొక్కలు తీసుకునే వాళ్ళు వచ్చారు. మీ పేరేందమ్మా? అందరూ ఒకటే మీకు 2 ఎకరాలు. సో అన్ని తెచ్చి ఈయన పెట్టి రేపు ఎన్ని రోజులు వచ్చి? నెల దాటింది. 30 రోజులు. ఆఫీసర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళు తెలిసిన వాళ్ళకు బైరోజు చేస్తాం సార్, వాళ్ళు వెళ్ళగొడతారు. మీకు చిట్టులు వచ్చినాయి, మీ డేట్ వచ్చినప్పుడే పంపిస్తాం, మీతో వరకు మేము చేయము కాటని మా దగ్గర అసలే. రైతు బంధు ఏమైనా పడ్డదా? రైతు బంధు పడలేదు. కౌలు చేసింది. మీది కౌలు? మీది మీ పొలమైన మీ సొంతమే. ఇంతవరకు రైతు బంధు పడలేదు. మీకు కష్టపడి మొక్కలు పండిస్తే కొంటలేదు. ఎవరన్నా ఏమైనా పట్టించుకుంటారు? అసలు ఇక్కడ సంచులు ఇచ్చిండ్రా మీకు? ఒక్కొక్క సంచి ఎంత? 25 రూపాయలు, 30 రూపాయలు. శుద్ధులు కూడా మీదే. కనీసం మంచిలో సోలు ఉన్నాయి. కనీసం మొన్న లొల్లి పెడతారు, ధర్నా చేస్తారు. మరి ఇవ్వాలన్నా కనీసం చెప్తుర్రా? ఎప్పుడు కొంటాము, ఏంది, ఎన్ని రూపాయలు ఇస్తాము? బయట బయట 1800, ప్రభుత్వం కొంటే 2440 ఇవ్వాలి. అందుకని మీరు ఇక్కడ పెట్టారు, వాళ్ళేమో కొట్టలేదు. మరి ఏం చేద్దాం? మేము కేసీఆర్ సార్ పంపించండి, మమ్మల్ని అందరినీ పంపించి మీకు ఒకటే మాట చెప్పమన్నాడు, ధైర్యంగా ఉండి ప్రభుత్వంతోనే కొనిపిస్తాం. బరాబర్ వాని గల్ల పట్టి గుంజి బజార్లో గుంజి అయినా సరే కొనిపిస్తాం, ఇచ్చిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండుర్రి. 4 రోజులైంది, వాన పడితే మొత్తం బూజు పడుతుంది. మొత్తం 5 బస్తాలు ఇంటికానే ఉన్నాయి సార్. అట్లా కూడా అయిందా? లారీ కిరాయి అడుగుతారు. కిరాయి తెచ్చి ట్రాక్టర్లు వచ్చి ఇక్కడ పోసినాం సార్. మీరు కాదు, బయటికి లారీకి ఒక్క బస్తా మా బాబు కరెంటు అక్కడ లగ్గలు పడి 40 ఎకరాలు కాలింది సార్. మా బాబు 10 నుంచి పోతే మళ్ళీ వచ్చినప్పుడు బాయిలు సార్. ఆ బాయిలో వచ్చి పడనుంటే మాకు వచ్చి చెప్పలేదు. ఇంకా మొన్ననే ఎకరానికి ఎంత వండించారు? మొక్కలు ఎంత వండింది? ఇంకా నీళ్ళు సార్, పొద్దుదా తెల్లదాకా నీళ్ళు వెళ్తలేవు. ఎంత వండింది? ఒక 30 బస్తాలు 40 బస్తాలు అట్లా వెళ్ళినాయి సార్. 30-40 బస్తాలు. మరి ప్రభుత్వం 25 బస్తాలే కొంటా అంటుంది, తెలిసిందా మీకు? తెలిసింది సార్. మరి ఏం చేయాలి? మరి ఉన్నదే పంపిస్తాం సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు కొన్నారా? మొత్తం అన్ని కొన్నారు సార్, అంతా ఫ్రీ ఉంది. రైతు బంధు వచ్చింది అప్పుడు కొన్నారా? అప్పుడు మొక్కలు మొత్తం కొన్నారా? ఇప్పుడు మనం అడిగేది కూడా కదే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయితే ఎకరానికి 40 వండిస్తే 40, 30 వండిస్తే 30, ఏం కండిషన్ లేకుండా సీలింగ్ లేకుండా ఎట్లయితే కొన్నామో మీరు ఎట్లే కొనాలని అడుగుతున్నాం. మరి మేము మీ అందరి తరపున మీకోసం కొట్లాడుతందుకు వచ్చినాం. సుదర్శన్ రెడ్డి సార్ గతంలో ఎమ్మెల్యే ఉండే మీకు ఎరికే, అందుకే వచ్చిండా. ఇప్పుడు కూడా కొట్లాడుతుండు సారు, రేపు కూడా కొట్లాడతాడు. వీళ్ళు ఏం చేసిరంటే మొత్తం ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. దళారులతో కుమ్మక్కైంది, మిల్లర్లతో కుమ్మక్కైంది. బయట ధాన్యం వీళ్ళు మక్కలు కొంటే వాళ్ళు ఉంటారు కదా వ్యాపారులు, వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తీసుకొని మీ కాడ వాళ్ళు బతుకుదేరు మీకు ఆగం చేసి వాళ్ళకి పైసలు పెట్టేట్టు వీళ్ళకి కమిషన్లు ముట్టేటట్టు ఆలోచన చేస్తారు. అందుకే రేపు వరంగల్లో పెద్ద ధర్నా పెట్టి గడబడి చేసి ప్రభుత్వాన్ని ఆగం చేసి అయినా సరే మీకు మక్కలు కొనిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ధైర్యంగా ఉండుండ్రి. బోర్డు పెట్టినట్ట బయట 1,30,000 సంచులు నిండిపోయింది నర్సంపేట మార్కెట్ లా, ఎవరు రావద్దని బోర్డు పెట్టినట్టు. కొంత మార్కెట్ బంద్. ఒక ఎకరానికి మక్కలు పండించడానికి ఎంత అయింది మీకు? పెట్టుబడి ఎంత అయింది? మరి ఇప్పుడు అవన్నీ వస్తాయా? వీళ్ళ పరిస్థితి చూస్తుంటే సంచులు మీరే కొనుక్కోవాలి, సంచులు మీరే తెచ్చుకోవాలి, మంచిలు మీరే తెచ్చుకోవాలి, మొత్తం వెయిటింగ్ ఛార్జీలు మీరే, ట్రాక్టర్ కిరాయి మీదే, మొత్తం మీరు చేసి వాళ్ళకు తీసుకోవాల్సిన డాక్టర్ కాంట చెప్పి ఏపీసీ కాంట వేసి అక్కడ
అప్పచెప్పాలి. మేము ఏం చేస్తాం, ఏ కిలో వస్తలేవు అని చెప్తారు. 2 రోజులే మీరు కరెక్ట్ ఇప్పుడు అక్కడ 4 కిలోస్ లేదని దానికి పైసలు కట్ చేస్తామని కొనేటోడు ఇక మీకు బస్తాల కిరాయి కట్టి తీసుకో, మేము అట్లనే కొనుక్కొని రైతులు పరిస్థితి ఇట్లా మన ఇట్లా ఇబ్బంది పడాలి. బస్తాలు వేసి పడతారు కప్పుడని మీకు ఒకటే చెప్తానికి వచ్చినమ్మా, మీ తరఫున మేము కొట్లాడతాం. రేపు వరంగల్ పెద్ద గడబడి పెట్టినాము. ప్రభుత్వానికి ఏంటంటే మేము సురుకులు అంటిస్తే తప్ప వాళ్ళు కదులుతలేరు. మీరు ధైర్యంగా ఉండు. కేసీఆర్ సార్ పంపించిండు, మాకేం చెప్పిండంటే బాగా గడబడి చేయాలి. 4 ఏళ్ల కిందట వరంగల్కు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండు, ప్రతి పంటకు బోనస్ ఇస్తా, అందరికి 15,000 రైతు బంద్ వేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా, కౌలు రైతులకు ఇస్తా పైసలు, ఇన్ని కథలు చెప్పిండు. రేపు 4 ఏళ్ళు నిండుతుంది కరెక్ట్గా ఆయన చెప్పిన కథలని. అందుకే రేపు నిలదీస్తానికి ప్రభుత్వానికి గల్లబట్టడానికే వచ్చినాం. మీరు ధైర్యంగా ఉండరు, అంతే ధైర్యంగా ఉండరు. మీకోసం మేము కొట్లాడతాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, ఇంకో 3 ఏళ్ళకు ఉన్నది ఎలక్షన్. మాకు ఇప్పుడు ఏం తొందర లేదు. మీరు కూడా కాకపోతే గట్టిగా ఉండరు. ఎవరైనా అధికారి వచ్చినా, అది కాంగ్రెస్ పార్టీ వచ్చినా అడుగురి, ఏమైనా పోయి మరి ఇన్ని మాటలు చెప్తారు, ఏం సంగతి, కనీసం కొంటను కూడా కొంటలేరు, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి గట్టిగా అడుగురి, అంతే. అర్థమైందా? ధైర్యంగా ఉండి బేజారు. 620 టోకెన్స్ ఇచ్చి 620 కుప్పలు ఇప్పుడు స్టాక్ ఉన్నాయి. ఇప్పటి వరకు 150-160 నడుస్తాం, సీరియల్ నడుస్తాం కాంటాలకు సంబంధించి. ఎంత ఇంకా 500 మంది కావాలి. గోదాముల కాడికి పోవాలంటే ట్రాన్స్పోర్ట్ రైతే భరించి గోదాం దగ్గర పోతే చెప్తున్నారు మరి ఇక్కడ అధికారులు. ఎంత వాటిలో ఒక్కొక్క కన్ని బ్యాగ్ కూడా మీరే కొన్నారా? అంటే రెడీగా పెట్టుకున్నాం. 25 రోజులు అధికారులు అంటే ఏం చెప్తున్నారు, ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడు కొంటారు?